వేసవి సెలవులు. సీమ తన అమ్మమ్మ గ్రామానికి వచ్చింది. అమ్మమ్మ ఇంట్లోకి అడుగుపెట్టిన వెంటనే పాదాలు తాకి ఆశీర్వాదాలు తీసుకుంది. అమ్మమ్మ ప్రేమగా, రానా చిన్నపాపా, చేతులు కడిగిరా, నీకు నచ్చిన పప్పు అన్నం పెడతా అని చెప్పింది. సీమ చిరునవ్వుతో, అమ్మమ్మా, మీ చేతి పప్పు అన్నం కోసం నేను ఎంతకాలంగా ఎదురుచూస్తున్నానో మీకు తెలియదు అంది. అయ్యో, నా సీమ ఎంత పెద్దదయ్యావురా! రా, చేతులు కడిగిరా, నీకు భోజనం పెడతా, ఆకలిగా ఉండి ఉంటుంది. అవునమ్మమ్మా, మీ చేతి పప్పు అన్నం నేను చాలా చాలా మిస్సయ్యానమ్మమ్మా. అమ్మమ్మ భోజనం సిద్ధం చెయ్యటానికి లోపలికి వెళ్ళింది. సీమ గదిలో ఒంటరిగా కూర్చుని ఉండగా ఒక్కసారిగా ఒక స్త్రీ ఏడుపు వినిపించింది. సీమ కిటికీ దగ్గరికి వెళ్లి చూసింది, తలుపు దగ్గరికి వెళ్లి చూసింది, కాని ఎవ్వరూ లేరు. ఇంతలో అమ్మమ్మ భోజనం తీసుకొని వచ్చింది. అప్పుడు సీమ, అమ్మమ్మా, ఇక్కడ ఎవరో ఏడుస్తున్నారు. నేను చుట్టుపక్కల అంతా చూశాను, ఎవరూ లేరు అమ్మమ్మా. నీకు కూడా వినిపిస్తుందా ఎవరో ఏడుస్తున్నట్టు? ఇది నిజమేనా అమ్మమ్మా? ఏంటి మనవరాలా, నన్ను ఆటపట్టిస్తున్నావా? గత 30 సంవత్సరాలుగా నేను ఇక్కడే ఉంటున్న నాకు ఏమీ వినపడట్లేదు. నీకు అలా ఎలా అనిపిస్తుంది? నువ్వు మాత్రమే వినిపిస్తుందా? భోజనం చేశాక నా గదికిరా, సరేనా? భోజనం చేశాక సీమ అలాగే అమ్మమ్మ ఇద్దరూ కలిసి మార్కెట్కి వెళుతున్నారు. అమ్మమ్మ, మీరు వినడం లేదా? చాలా భయంకరంగా ఏడుస్తోంది, నాకు భయం వేస్తోంది అని సీమ కంగారు పడింది. అమ్మమ్మ మాత్రం ఆలోచనలో పడిపోయింది గ్రామస్తుల్ని చూసి. అమ్మమ్మా, మీరు వినడం లేదా? చాలా భయంకరంగా ఏడుస్తోంది, నాకు భయం వేస్తోంది అని సీమ కంగారు పడింది. అదే సమయంలో అమ్మమ్మ ముఖం మారిపోయింది. ఆందోళన, భయం, ఏదో తెలియని అసహనంతో ఉండిపోయింది. నీకసలు ఏమి వినిపించటం లేదా అమ్మమ్మా? అదిగో మళ్ళీ ఏడుస్తోంది. సీమా, ముందు ఇంటికి వెళదాం పదా, నువ్వు చాలా భయపడుతున్నావు. ఇంటికి వెళ్ళాక నీతో మాట్లాడతాను. ఇంటికి వచ్చాక సీమతో అమ్మమ్మ, సీమా, నువ్వు రేపు మీ ఇంటికి వెళ్ళిపోతున్నావు, వెళ్ళి పడుకో, రేపు ఉదయం బస్సుకి నువ్వు వెళ్ళిపోతున్నావు. సీమ వెంటనే, ఎందుకమ్మమ్మా ఇలా మాట్లాడుతున్నావు? ఏమైంది? రేపుదయం నువ్వు మీ ఇంటికి వెళ్ళిపోవాలి సీమా, నేను చెప్పింది చెయ్యాలి. నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. నిన్ను నేను మీ ఇంటికి పంపించేస్తున్నాను, అంతే. ఏంటమ్మమ్మా, ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎందుకు? నా నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదు. నిన్ను నేను మీ ఇంటికి పంపించేస్తున్నాను, అంతే. ఇంక పోయి పడుకో. అలా అనేసరికి సీమకి ఏమీ అర్థం కాక అయోమయంలో అమ్మమ్మ చెప్పినట్టు వెళ్ళి పడుకుంది. పడుకున్న సీమకు ఒకసారిగా మళ్ళీ ఆ స్త్రీ ఏడుపు వినిపిస్తోంది. ఆ శబ్దం ఆమెను నిద్రలేపింది. గుండె దడదడలాడింది, చెమటలు పట్టాయి. అదే శబ్దం మళ్ళీ మళ్ళీ వినిపిస్తోంది సీమకు. నిద్రలోంచి లేచింది సీమ. ఇంట్లో చుట్టుపక్కల చూసింది సీమ. అక్కడ ఎవ్వరూ కనిపించలేదు. భయంతో బిక్కువిక్కుమని చూస్తోంది సీమ. రాను రాను శబ్దం బాగా పెరిగింది. పక్కనున్న అమ్మమ్మని లేపుదామనుకుంది సీమ. అమ్మమ్మ ఎంత లేపినా పలకలేదు. అసలు విషయమేంటో ఈ రోజు తెలుసుకుంటా నిజం అని ధైర్యంగా నడుస్తూ వెళుతుంది. అసలు ఏముంది ఈ ఊరిలో, ఏమి ఉందో ఈరోజు తెలుసుకుంటా అని ధైర్యంగా నడుస్తూ వెళుతుంది. ఆ శబ్దం ఆమెను గ్రామం చివర ఉన్న పాత బావి దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ బావిని చూసి ఆశ్చర్యపడింది సీమ. భయంతో బావి దగ్గరికి వెళ్ళి బావిని చూసి మరింత భయపడింది. ఎందుకంటే ఆ బావి చుట్టూ ఇనప గొలుసులు కట్టబడి ఉంది. ఆ గొలుసులకి తాళం వేసి తాళంకి ఎర్రటి గుడ్డ కట్టబడింది. ఒక్కసారిగా బావిలోనుంచి ఏడుస్తున్న శబ్దం పెద్దగా వచ్చింది. అది విని సీమ ఒక్కసారిగా ఉలిక్కిపడింది భయంతో. ఎవరేడుస్తున్నారు? ఎందుకు ఏడుస్తున్నారు? అసలు ఏం కావాలి నీకు? ఎందుకిలా ఏడుస్తున్నావ్? ఎందుకు నన్ను భయపడుతున్నావ్?
ఎంత అడిగినా బావిలోనుంచి సమాధానం రాకపోతే సీమ కష్టపడి తాళాలు పగలగొట్టి బావిలోకి తొంగి చూసింది. సీమ అలా బావిలోకి చూస్తూనే ఒక్కసారిగా బావిలో పడిపోయింది. ఒక్కసారిగా అమ్మమ్మ లేచి సీమను చూసింది కాని సీమ అక్కడ కనిపించలేదు. అమ్మమ్మకి వెంటనే భయం మొదలైంది. వెంటనే గ్రామంలోకి వెళ్లి విషయం చెప్పింది. గ్రామస్తులంతా ఆ బావి దగ్గరకు చేరుకున్నారు. లోపల నుండి, ఎవరైనా కాపాడండి, రక్షించండి, నేను బావిలో పడిపోయాను. అమ్మమ్మ, నన్ను రక్షించండి, భయంగా ఉంది. సీమా, ఏం భయపడకు, నేను వచ్చేశాను. ఇక్కడ మనుషుల తలలు, చేతులు, ఎముకలు, వీటిని చూస్తే నాకు భయమేస్తోంది. ఇక్కడ ఏదో ఉంది అమ్మమ్మ, కుళ్ళిపోయిన శవాలు. ఈ మనుషుల కుళ్ళిన వాసన భరించలేకపోతున్నా. తొందరగా నన్ను కాపాడండి. ఎవరైనా రక్షించండి, కాపాడండి. నా మనవరాలు బావిలో పడిపోయింది. ఈ బావిలో పడ్డవారు ఎవరు బయటికి వచ్చినట్టు ఈ ఊరి చరిత్రలో లేదు. అందరూ శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతారు. మనం త్వరగా ఈ బావిని మూసేయాలి, లేకపోతే ఆ దయ్యం బయటికి వస్తుంది. అయ్యగారు, ఊరు పెద్దలు అందరూ ఏం చెయ్యాలో ఆలోచిస్తున్నారు, కాని ఎవరూ ధైర్యం చేసి లోపలికి దిగలేకపోతున్నారు. అందరూ భయపడుతున్నారు. నా మనవరాలు చిన్నపిల్లయ్యా, దయచేసి కాపాడండి. తనకి మన ఊరు గురించి ఏమీ తెలియదు. దయచేసి రక్షించండి. అయ్యో అయ్యో. అంటూ ఊరు వాళ్లందర్నీ బ్రతిమిలాడుతోంది అమ్మమ్మ. అయినా సీమను కాపాడడానికి ఎవరూ ధైర్యం చెయ్యలేదు. బావిలో నుంచి సీమ ఏడుస్తున్న రోజున ఊరు వారందరినీ కలిచివేసింది. చాలా కాలమైంది, తాజా రక్తం, ఎన్నో సంవత్సరాల తరువాత. అసలు ఎందుకు నన్ను హింసిస్తున్నా? నేను ఈ బాధను భరించలేను. నీ ఏడుపు వినలేకపోతున్నా. చంపై నన్ను, చంపేసి నీ ఆకలి తీర్చుకో. ఈ నరకం కన్నా చాలా మంచిగా ఉంటుంది. ఈ పరిస్థితుల్లో సీమను కాపాడటం అసాధ్యం. ఒక ఆకలి, కర్కశమైన, భయంకరమైన దయ్యంలాంటి స్వరం బావిలో నుంచి వినిపించింది ఊరు జనాలకు. నా మనవరాళ్ళని కాపాడలేరా అయ్యా? మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధానే అవుతుంది. నువ్వు ఎంత ఏడ్చినా నేను నిన్ను వదిలిపెట్టను. మనమింకా ఆలస్యం చెయ్యకూడదు. ఈ బావిని వెంటనే మూసేయాలి, లేదంటే సీమకు పట్టిన గతి మనకు పడుతుంది. ఆ దెయ్యం బావిలోంచి బయటికి వచ్చిందంటే ఊరంతా నాశనమైపోతుంది. అయ్యో, నా మనవరాన్ని కాపాడలేరా? తను ఇంకా చిన్న పిల్లనే. ఎవరైనా కాపాడండి, మీ కాళ్ళు పట్టుకుంటా. కొద్దిసేపట్లో నీ రక్తంతో నా దాహం తీర్చుకుంటా. మన ఊరు గురించి ముందే చెప్పాల్సిందే, చెప్పకుండా తప్పు చేశాను. అయ్యో సీమా, నిన్ను కాపాడుకోలేకపోతున్నాను. నన్ను క్షమించమ్మా. కాపాడలేకపోయాం. సీమ ఇక తిరిగి రాదు. ఆ భూతం సీమను చంపేసి ఉంటది. ఇక ఈ బావిని శాశ్వతంగా మూసేయాలి. మళ్ళీ తంత్రకుణ్ణి పిలవండి అని ఊరి పెద్ద ఊరి ప్రజలకు చెప్పాడు. ఊరు పెద్ద చెప్పిన విధంగా ఊర్లోని ప్రజలు ఒక తాంత్రికకుణ్ణి పిలిచి, తాంత్రికు వచ్చి ఏవో దైవ మంత్రాలతో జపించి బావిని మళ్లీ మూయించాడు. ఊరు పెద్ద ఆ బావి ముందర బోర్డు పెట్టారు. ఈ బావికి దగ్గరికి రావడం నిషేధం అని పెద్ద బోర్డు పెట్టించాడు. ఈసారి బావిని శాశ్వతంగా మూసేశారు. బావిలో నుంచి దయ్యం రాకుండా కట్టడి చేశారు. దయ్యాన్ని శాశ్వతంగా బంధించారు. ఇకపై ఎవరికీ దయ్యం ఏడుపులు వినిపించకుండా తాంత్రమంత్రాలతో బావిని మూసేశాడు. బావి మూసేశాక ఊరు ప్రజలు ప్రశాంతంగా జీవించడం ప్రారంభించారు.